ఐసీసీ టోర్నీలో ఇంగ్లాండ్కు ఆఫ్ఘనిస్తాన్ మరో షాక్ ఇచ్చింది. 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ను 69 పరుగుల తేడాతోటి ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు అంటే బుధవారం నాడు జరిగినటువంటి మ్యాచ్లో 8 పరుగుల స్వల్ప తేడాతోటి ఓడించి ఇంగ్లాండ్ను ఇంటికి పంపింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ఈ టోర్నీలో వరుసగా 2 మ్యాచ్లలో ఓడినటువంటి ఇంగ్లాండ్ జట్టు సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో తప్పక నెగ్గాల్సినటువంటి మ్యాచ్లో గెలిచి నిలిచింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. క్షణక్షణం అత్యంత ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ మ్యాచ్లో చివరి గంట విజయము ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. ఆఫ్ఘనిస్తాన్ విజయం ఖాయం అనుకున్న దశలో జో రూట్ వీరోచిత పోరాటంతో ఇంగ్లాండ్ గెలుపు బాట పట్టింది. కీలక సమయంలో జో రూట్ అవుట్ కావడంతో ఆఫ్ఘన్కు విజయం ఖాయమే అనిపించింది. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్లు జమీన్ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్లు పోరాడటంతో గెలుపు మళ్ళీ ఇంగ్లాండ్ వైపు మొగ్గింది. కానీ చివర్లో ఒత్తిడికి తట్టుకోలేక ఇంగ్లాండ్ బ్యాటర్లు అవుట్ కావడంతో అంతిమంగా ఆఫ్ఘన్ను విజయం వరించింది. కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ వెంటనే 3 వికెట్లను కోల్పోయి పీకల్లోత్తు కష్టాల్లో పడింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ఈ దశలో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అద్భుతంగా ఆడి ఆఫ్ఘనిస్తాన్కు భారీ స్కోర్ను అందించాడు. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ మొదట్లో ఆడినటువంటి ఆటను చూస్తే కనీసము 250 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. కానీ కెప్టెన్ అస్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఉమర్జాయ్, మహమ్మద్ నబీలతో కలిపి ఇబ్రహీం జద్రాన్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు తొలిసారి 300 పరుగులకు పైగా స్కోర్ను అందించాడు. 146 బాల్స్ ఆడినటువంటి ఇబ్రహీం జద్రాన్ 12 ఫోర్లు 6 సిక్సర్లతోటి 177 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరపున తొలి సెంచరీని సాధించిన జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను నమోదు చేశాడు. ఇదే టోర్నీలో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డెకెట్ ఆస్ట్రేలియాపై చేసినటువంటి 165 పరుగుల రికార్డును ఇబ్రహీం జద్రాన్ తిరగరాశాడు. ఇబ్రహీం జద్రాన్తో పాటుగా ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్మతుల్లా షాహిదీ 67 బంతుల్లో 3 ఫోర్లతోటి 40 పరుగులు, అజ్మతుల్లా ఉమర్జాయ్ 31 బంతుల్లోనే 1 ఫోరు 3 సిక్సర్లతోటి 41 పరుగులు, ఇక మహమ్మద్ నబీ 24 బంతుల్లోనే 2 ఫోర్లు 3 సిక్సర్లతోటి 40 పరుగులు చేసి రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో కేవలం 39 పరుగులు మాత్రమే చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు చివరి 10 ఓవర్లలో 113 పరుగులు చేసిందంటే జద్రాన్, మహమ్మద్ నబీ చివర్లో ఏ స్థాయిలో రెచ్చిపోయి ఆడారో తెలుస్తుంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, లివింగ్స్టోన్ 2 వికెట్లు, అదిల్ రషీద్, జమీన్ ఓవర్టన్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లాండ్ బౌలర్లు పెద్దగా రాణించలేదు, భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మొదట్లో కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినటువంటి ఇంగ్లాండ్ బౌలర్లు చివర్లో లూజ్ బాల్స్ వేయడంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు రెచ్చిపోయి భారీ స్కోర్ చేశారు. ఇక 326 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ జట్టు 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. విధ్వంసక ఓపెనర్ ఫిల్ సాల్ట్ 12 పరుగులకు, జమీన్ స్మిత్ 9 పరుగులకు అవుట్ అయ్యారు. అయితే సీనియర్ బ్యాటర్ జో రూట్, హ్యారీ బ్రూక్ ఇద్దరు కలిసి 3వ వికెట్కు 63 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఆదుకున్నారు. 21 బంతుల్లో 25 పరుగులు చేసినటువంటి హ్యారీ బ్రూక్ 22వ ఓవర్లో నబీకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ జోస్ బట్లర్తో కలిపి రూట్ ఇంగ్లాండ్ను ముందుకు తీసుకువెళ్లాడు. 42 బంతులు ఆడినటువంటి జోస్ బట్లర్ 2 సిక్సర్లతోటి 38 పరుగులు చేసి అజ్మతుల్లా ఉమర్జాయ్ వేసినటువంటి 37వ ఓవర్లో రహమత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ జో రూట్ మాత్రము శాయశక్తులా పోరాడాడు. ఇంగ్లాండ్ జట్టు ఒక దశలో 45.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి విజయం దిశగా దూసుకువెళ్ళింది. ఇక 26 బంతుల్లో 39 పరుగులు కావాల్సినటువంటి కీలక దశలో జో రూట్ అవుట్ అయ్యాడు. 111 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్సర్ తోటి 120 పరుగులు చేసినటువంటి జో రూట్ అజ్మతుల్లా ఉమర్జాయ్ వేసినటువంటి ఓవర్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్చర్ ఆ ఓవర్లో చివరి బంతికి 4 కొట్టడంతో మ్యాచ్ పైన ఆసక్తి పెరిగింది. చివరి 4 ఓవర్లలో ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు కావాలి, అంటే 24 బంతుల్లో 35 పరుగులు కావాలి. సో ఈక్వేషన్ ఇంగ్లాండ్కి ఈజీగానే ఉంది. ఫారూఖీ వేసినటువంటి 47 ఓవర్లో జోఫ్రా ఆర్చర్ కొట్టినటువంటి 1 ఫోర్తో కలిపి మొత్తం 10 పరుగులు వచ్చాయి. దీంతో చివరి 3 ఓవర్లలో ఇంగ్లాండ్ విజయానికి 24 పరుగులు కావాలి, అంటే 18 బంతుల్లో 24 పరుగులు ఈజీగానే ఉంది. చేతిలో పైగా 3 వికెట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్కు ఈక్వేషను చాలా ఈజీగా ఉంది, గెలవచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అయితే అజ్మతుల్లా వేసినటువంటి 48వ ఓవర్లో ఓవర్టన్ 4 కొట్టాడు. అయితే అదే ఓవర్లో ఓవర్టన్ నబీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ ఓవర్లో 9 పరుగులు చేసినటువంటి ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ను కోల్పోయింది.
ఇక ఇంగ్లాండ్ విజయానికి చివరి 2 ఓవర్లలో అంటే 12 బంతుల్లో 16 పరుగులు కావాలి. చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. 48వ ఓవర్ వేసినటువంటి ఫారూఖీ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి జోఫ్రా ఆర్చర్ను అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు కావాలి. చేతిలో ఒకే ఒక వికెట్ మాత్రమే ఉంది. అజ్మతుల్లా ఒమర్ జాయ్ ఆ చివరి ఓవర్ను అద్భుతంగా వేసి అదిల్ రషీద్ను అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 8 పరుగుల స్వల్ప తేడాతోటి సంచలన విజయం సాధించింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్ జాయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. 9.5 ఓవర్లలో 58 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసినటువంటి అజ్మతుల్లా ఒమర్ జాయ్ బ్యాటింగ్లో కూడా అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. సో బ్యాటింగ్లో 31 బంతుల్లోనే 41 పరుగులు చేసినటువంటి అజ్మతుల్లా ఒమర్ జాయ్ 5 వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రతిభతోటి ఆఫ్ఘనిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మహమ్మద్ నబీ సైతము 2 వికెట్లు తీశాడు. నబీ కూడా బ్యాటింగ్లో కేవలం 24 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. సో అజ్మతుల్లా ఒమర్ జాయ్ అండ్ మహమ్మద్ నబీ వీరిద్దరూ తమ ఆల్రౌండ్ ప్రతిభతోటి ఆఫ్ఘనిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఫజల్ హక్, ఫారూఖీ, రషీద్ ఖాను, గుల్బదీన్ నాయబు ఈ ముగ్గురు కూడా తలా ఒక వికెట్ తీశారు. నూర్ అహ్మద్ వికెట్లు తీయకపోయినప్పటికీ 10 ఓవర్లలో కేవలం 51 పరుగులు అంటే ఓవర్కి సగటున 5.1 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను నమోదు చేసి అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ తరపున తొలి సెంచరీ చేసినటువంటి ఇబ్రహీం జద్రాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ ఓటమితోటి వరుసగా 2 మ్యాచ్లలో ఓడినటువంటి ఇంగ్లాండ్ జట్టు సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో తను ఆడినటువంటి తొలి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడినటువంటి ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయి వరుసగా 2 ఓటములతోటి సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇక ఇంగ్లాండ్ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా తోటి తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిచినా ఓడినా ఇంగ్లాండ్ సెమీస్కు చేరదు. ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ విజయంతో సెమీస్ రేస్లో నిలిచింది. ఎందుకంటే ఆ తదుపరి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒకవేళ ఆస్ట్రేలియాపై నెగ్గితే మాత్రము నెట్ రన్ రేట్ తోటి సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్స్లో అడుగుపెట్టేటటువంటి అరుదైనటువంటి ఛాన్స్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందు ఉంది. సో తర్వాత లీగ్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ తను ఆడబోయేటటువంటి చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు, ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ రెండింటికి కూడా మరి డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పాలి. ఎవరు గెలిస్తే వాళ్ళే సెమీస్కు చేరుతారు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా తన చివరి లీగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై గెలిచినట్లయితే నేరుగా సెమీఫైనల్స్లోకి అడుగుపెడుతుంది. సో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 జట్లకు కూడా సెమీస్కు చేరేటటువంటి అవకాశం ఉంది గ్రూప్ బి నుంచి. గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే ఇండియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరినటువంటి నేపథ్యంలో గ్రూప్ బి నుండి ఎవరు సెమీఫైనల్స్కు చేరుతారా అనేటటువంటి ఆసక్తి నెలకొంది ఆఫ్ఘనిస్తాన్ సాధించినటువంటి ఈ విజయంతో.